హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే ఏనాటి నుంచో ఎదురు చూస్తున్న మొన్న చిరంజీవి గారు ఆ మధ్య వరుణ్ తేజ్ సినిమా కొరియన్ కనకరాజ్ ఫంక్షన్లో లీక్ చేశారు. కదిరి వరకు రిలీజ్ చేశారు. బట్ అది మరి ఈ ప్రజెంట్ ఇవాళ రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్లో రివీల్ చేసిన డిస్క్లోజ్ చేసిన ఈ కాక అనే టైటిల్లో మరి ఆ కదిరి ఎందుకు లేదు, కదిరి ఎక్కడ వస్తుంది, అవన్నీ కూడా తర్వాత మనకి సినిమా వచ్చాక కానీ మనకి తెలియని విషయాలు. బట్ దీంట్లో ఈ ట్రైలర్ వరకు కేవీఎన్ ప్రొడక్షన్స్ మీద వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న అత్యంత భారీ చిత్రం వాల్టర్ వీరయ్య లాంటి చాలా అతిపెద్ద హిట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొల్లి బాబీ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా, దీనికి సంబంధించిన ఈ టైటిల్ గురించని చాలా ఉత్కంఠ రేగింది. అందరూ కూడా చాలా ఉద్విగ్న భరితంగా మోస్ట్ ఎక్సైటెడ్గా గ్రేట్ ఎక్సైట్మెంట్తో ఈ టైటిల్ అనౌన్స్మెంట్ గురించి ఎదురు చూడడం జరిగింది. ఎప్పుడు చిరంజీవి గారి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అనగానే అది ఒక తెలియని ఒక ఎక్స్ప్లోజన్ లాగా ఉంటుంది. టైటిల్ అనౌన్స్ చేసిన రోజు అది ఈ రోజున కూడా జరిగింది. కాకా అనే టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అవగానే జస్ట్ నిమిషాలలో ల్యాక్స్లోకి వెళ్ళిపోయే వ్యూస్. అంటే దీని మీద ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది దీని మీద దృష్టి పెట్టి ఉంచారన్నది మనకి చాలా ఈజీగా అర్థమయ్యే విషయం. అండ్ దీనికి ఇందులో ఈ టైటిల్ గ్లిమ్స్లో ఇది జస్ట్ టైటిల్ గ్లిమ్స్లా లేదు, 3 నిమిషాల లెంత్ ఉన్న వీడియో అది. అందులో చాలా విషయాలు మనకి బిగినింగ్ నుంచి ఆ క్యారెక్టరైజేషన్ని మనకి చెప్పకనే చెప్తూ అక్కడక్కడ మనకి అవి రివీల్ చేస్తూ ముందుకెళ్ళింది టోటల్గా గ్లిమ్స్ అంతా కూడా. మొట్టమొదట తను ఆ అమ్మాజీ ఆక్వా ఇండస్ట్రీలో సత్యం అనే పాత్ర ఎంటర్ అయిన తర్వాత తను అందరినీ చక్కగా సరదాగా పలకరిస్తూ, అంటే అందరిలోని వ్యక్తి తను అనే ఒక వాతావరణాన్ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేశాడు డైరెక్టర్ బాబీ గారు. ఏ రంగమత జ్వరం తగ్గిందయ్యా. అండ్ తర్వాత దానిలోకి వెళ్ళిన తర్వాత ఈ ఎప్పుడు లోడ్ ఎప్పుడు వస్తుందంటే సత్యం మాటకి తిరగలేదు అన్నట్టుగా. ఎన్నడా తంబి ఇది సత్యం మాట, ఇంకా డౌటా? అంటే ఆ క్యారెక్టర్ తాలూకా పొటెన్షియల్, స్టామినా ఏంటన్నది, ఆ క్యారెక్టర్ పట్టుదల ఏంటన్నది ఆ డైలాగులో చెప్పడం జరిగింది. అండ్ తర్వాత ఈ గెటప్ సీన్ వచ్చి అమ్ములు పాప తాళం అని చెప్పి అంటే విసిరేయి సచ్చింగారనే అమ్ములు పాప బండి గీసండి విసిరేయి తీసుకుంటానులే నువ్వు వెళ్ళిపోని దాన్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి ఐ లవ్ మై డాడ్, ఐ లవ్ డాడ్ అనే ఒక దీన్ని ఆ కీ చైన్లోని చాలా స్పెసిఫిక్గా బాబీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్కి సంబంధించిన కథా ఇతివృత్తం అన్నది ఫిల్మ్ నగర్ సర్కిల్లో ఎక్కువగా చక్కర్లు కొడుతున్న ఇన్ఫర్మేషను. బట్ దానికి తగ్గట్టుగానే ఆ కీ చైన్ పడడం, దాని మీద ఐ లవ్ డాడ్ అని ఉండడం. నార్మల్గా మగపిల్లలు కూడా పెట్టుకుంటారు, కానీ డాటర్స్ దే లవ్ ద ఫాదర్ మోర్ అండ్ ఫాదర్స్ లవ్ ద డాటర్స్ మోర్. అది ఎక్కడైనా వరల్డ్లో యూనివర్సల్ ఈక్వేషన్నే ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది బాబీ. తర్వాత ప్రతి షాట్లోని ప్రతి పాయింట్లోని కూడా రెండు ఇక్కడ 2 ఫేసెస్ ఆఫ్ చిరంజీవి గారు ఇందులో. ఒకటి క్యాజువల్గా యంగ్గా ఉన్న ఒక చిరంజీవి గారు, చిన్న ఏజ్డ్ ఫాదరు అనే 2 ఆస్పెక్ట్స్ని ఒకే 3 నిమిషాల నిడివిగల ఈ టైటిల్ గ్లిమ్స్ వీడియోలో చాలా తెలివితేటలుగా న్యాక్గా చాలా దాన్ని ఏమంటారు చాకచక్యంతో బాబీ గారు దాన్ని ఇందులో ప్రొజెక్ట్ చేయడం జరిగింది, ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఆ విజువల్స్ అయితే మాత్రం అసలు తిరుగులేదనమాట. విజువల్ వండర్స్ ఎంత స్పెక్టాక్యులర్గా ఉన్నాయంటే, అంటే సినిమా తాలూకా కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయి, స్క్రీన్ రిజల్యూషన్స్ ఎట్లా ఉంటాయి అన్నదానికి ఇదొక మనకి ఒక పైలట్ లాగా పనికొచ్చింది ఈ టైటిల్ గ్లిమ్స్ అన్నది. దీనిలో మరి గ్యాంగ్ లీడర్ తాలూకా గ్లిమ్స్ కూడా దీనిలో ఉంది కాబట్టి గ్యాంగ్ లీడర్ వాతావరణం మనకి కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ గన్ పట్టుకుని అందరినీ ఫైర్ చేసి తలుపేయడం ఒక షాట్ ఉన్నది, అంటే గొడవను తలుపులేసి లోపల తొక్కుతాడనమాట చిరంజీవి గారు.
అది ఆ వాతావరణాన్ని కూడా ప్రజెంట్ చేశాడు. సెంటిమెంటు లాస్ట్‌లో బ్యాగు, క్యారేజీ అండ్ వాటర్ బాటిల్ పెట్టుకుని అది చక్కగా ఆనందంగా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళే క్యారెక్టర్‌ని కూడా మనం అక్కడ చూసాం. అంటే డాటర్‌కి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్న ఫాదర్ లాగా ఆ షాట్ మనకి అనిపిస్తోంది. సో ఇన్ని అంతుబట్టని విషయాలన్నీ కూడా దీని నిండా పొందుపరిచి ఈ 3 నిమిషాల టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేయడంతో రేపు పండక్కి రాబోయే, అందులో డైలాగ్ కూడా ఉంది కదా, సెలవు అడిగితే సునీల్ వచ్చి మనం చాలా టైట్ షెడ్యూల్లో ఉన్నాం. సత్యమన్నా, ఓ 1 వీక్ లీవ్ కావాలన్నా. అరే మన టార్గెట్ పండగరా, అప్పటిదాకా ఎవరికి సెలవు లేవు. ఇలా పండక్కి టార్గెట్ కదా మనది అన్నది కూడా దాన్ని సినిమా తాలూకా రేపటి ఎక్సైట్మెంట్ని వాళ్ళే ట్రిగ్గర్ చేసినట్టుగా దాని మీద వాళ్ళ టీం కానీ యూనిట్ కానీ మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఈ వర్క్ ఫోర్స్ ఎలా ఉన్నది అన్న చెప్పడానికి కూడా ఆ డైలాగ్ చాలా బాగా వాడుకున్నాడు బాబీ గారు. అండ్ చిరంజీవి గారు ఎక్స్ట్రాడనరీగా అసలు, ఎందుకంటే ఇది బ్లడ్డీ బెంచ్ మార్క్ కదా ఈ సినిమా, అంటే మొత్తం టోటల్గా రక్తసిక్తం రక్తపాతం సినిమా మొత్తం కూడా. అంటే మొత్తం సినిమా అంటే యాక్షన్ పార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు మొట్టమొదటి మనకి ఓపెనింగే గొడ్డలి ఎగిరి గోడకి కొట్టుకునే షాట్ మనం ఇప్పటికీ మర్చిపోలేం. దట్ వాజ్ ఆల్సో ఏ వెరీ డిఫరెంట్ ప్రెజెంటేషన్. బిగినింగ్లోనే మెగా 158 అన్నది దానికి తగ్గట్టుగానే ఏమాత్రం తీసుకోకుండా ఇవన్నీ మొత్తం వాతావరణాన్ని అంతా కూడా దానిలో ప్రజెంట్ చేయడంలోని బాబీ చాలా ఎక్సలెంట్గా బాగా వర్క్ చేసి దీన్ని రిలీజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. అండ్ తమన్ తాలూకా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా చాలా, అంటే దాన్ని ఆ మూడ్ని ఎన్హాన్స్ చేసేటట్టుగా దానిలో ప్రజెంట్ చేసిన ఫ్రేమ్స్ కానీ, ఇది సెపరేట్గా మళ్ళీ దానికోసం ట్రైలర్ కోసం చేసిన ఆర్ఆర్ ఇది బేసిక్గా. ఆ రోజు మాట్లాడుకున్నారు కూడా, ఇది వరుణ్ తేజ్ ఫిల్మ్ ఫంక్షన్లో కొరియన్ కన్క్రాజ్ సక్సెస్ మీట్లో మన తమన్ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మాట్లాడుకున్నారు. ఆర్ఆర్ అయిపోయిందా అని ఆయన అడగడం, ఇవన్నీ మొత్తానికి దానికోసం స్పెసిఫిక్గా దీని తాలూకా టోటల్ అవుట్పుట్ ఇంపాక్ట్ కానీ ఎఫెక్ట్ కానీ ఎన్హాన్స్ చేసి అన్లార్ చేయడం కోసం అని చెప్పి దీనికి చాలా అటెన్షన్ పే చేశారు. దృష్టి దీని మీద బాగా కేంద్రీకరించేయడంతో దానికి కావలసిన ఫలితాన్ని ఈ టైటిల్ గ్లింప్స్ బ్రహ్మాండంగా రాబట్టుకోగలిగింది. అండ్ ఒక్కటి మాత్రం వాస్తవం, గ్యారంటీగా తొక్కుతాడు. ఈ సినిమా కాకలు తీరిన కాక ఈ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు విజృంభించి తొక్కడానికి ముందుకొస్తున్నారు. పండగకి 100% తొక్కుతారు అన్నది దీంట్లో తేట తెల్లమైన విషయం. ఈ టైటిల్ గ్లింప్స్ ఆ పరంగా చూడాలంటే మాత్రం అభిమానులందరూ కూడా గర్వపడే విధంగా, అభిమానులందరూ ఆశలు నమ్మకాలు అవన్నీ నిజమయ్యేటట్టుగా సఫలీకృతమయ్యేటట్టుగా ఈ టైటిల్ గ్లింప్స్ ఉండడమే ఇందులో ప్రత్యేకత. అందుకు ప్రత్యేకంగా కొల్లిబాబీ గారిని మనం 100% మెచ్చుకుని తీరాలి. ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు ఆ 2 పాత్రలు చాలా డిఫరెంట్గా కనిపించారు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో 2 క్యారెక్టర్లు అవి కాబట్టి ఆ కథ ఎంతవరకు ఎలా స్ట్రెచ్ అవుతుంది అన్నది మనకు కొంతవరకు క్లూ ఉప్పందించాడు బాబీ గారు. ఎవ్రీథింగ్ కాన్వెంట్ గారి రచన, వాల్టర్ వీరయ్య టీమ్ అండ్ వాల్టర్ వీరయ్య స్టీమ్, వాల్టర్ వీరయ్య స్ట్రీమ్, వాల్టర్ వీరయ్య దాన్ని మించిన ఒక బ్రహ్మాండమైన హైడ్రాలిక్ ప్రెషర్తో వస్తుంది. ఎందుకంటే ఆక్వా ఇండస్ట్రీ కదా, బ్రహ్మాండమైన ప్రెషర్తో వస్తుంది ఫిల్ము. దీని తాలూకా రీచ్ మైలేజ్ని మనం ఇప్పుడే కౌంట్ చేయలేం, క్యాలిక్యులేట్ చేయలేం. గ్యారంటీగా ఇది చాలా టాప్ ఆర్డర్లో ఉండబోయే హిట్గా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో మరొక బ్రహ్మాండమైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లడ్ బాత్ ఎంటర్టైన్మెంట్ సెంటిమెంట్ అన్నీ కలిసి గ్యాంగ్ లీడర్ సినిమాలలోగా ఎలాగైతే ఉందో ఆ వాతావరణం అంతా కనిపిస్తుంది. కాబట్టి అదే సక్సెస్, అదే షాట్, అదే హిట్, అదే ఎవ్రీథింగ్ దానిలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా తిరుగులేని విజయం సాధిస్తుందనే నమ్మకం ఈ టైటిల్ గేమ్స్ మనకి కలిగించింది. కాబట్టి కాక 100% కాకరేగున్నాడు, వస్తాడు, కథను తొక్కుతాడు, కాలు దువ్వుతాడు, తొక్కుతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.